హలో ఎవ్రీవన్. ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించిన సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ మీరు క్వశ్చన్ వీడియో చూడండి, బికాజ్ మీకు అర్థమవుతుంది ఒక క్వశ్చన్ అంటే ఎలా చూడాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అని. డైరెక్ట్ ఆన్సర్కి అప్రోచ్ అయిపోతే ఇది నథింగ్ అండి. సో ఆన్సర్ మీరు రాసిన ఆన్సర్కి ఇది టాలీ అవుతుందో లేదో చూడండి. ఫస్ట్ కీవర్డ్స్: నాన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ డ్యూటీ, పబ్లిక్ సర్వెంట్, కరప్షన్. ఆల్రెడీ చదివేశాం, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసావు. క్వశ్చన్లో కీవర్డ్స్ ఎలా చూడాలి, ఇంట్రడక్షన్లో ఏం రాయాలి, బాడీలో ఏం రాయొచ్చు, కన్క్లూజన్లో ఏం రాయాలి. సబ్ హెడ్డింగ్స్: నాన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ డ్యూటీ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ కరప్షన్. మెయిన్గా అది క్వశ్చన్లో అడిగారు కాబట్టి నాన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ డ్యూటీ కెనాట్ ఆల్వేస్ బీ ఎ కరప్షన్. ఇది అడగకపోయినా మనం రాయాల్సిన పాయింట్, బికాజ్ కనెక్టింగ్ డాట్స్ కోసం. ఇంట్రడక్షన్, కన్క్లూజన్, దీని తర్వాత కంక్లూజన్ రాస్తాం. సో 50, 60, 70, 80, 10% of marks for introduction and 10% for conclusion. Corruption is a form of dishonesty or a criminal offense. ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్లో మనం డిస్కస్ చేసాం. కరప్షన్కి అకార్డింగ్ టు ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ రిపోర్ట్, కరప్షన్ ఈజ్ అబ్యూస్ ఆఫ్ పవర్ ఆర్ పొజిషన్ ఫర్ పర్సనల్ గెయిన్స్, టిపికల్లీ ఇన్వాల్వింగ్ యాక్సెప్టెన్స్ ఆర్ బ్రైబరీ. సేమ్ డెఫినేషన్ యూ క్యాన్ replicate here also. Or else corruption is a form of dishonest or a criminal offense which is undertaken. So introduction: dishonest or a criminal offense which is undertaken by a person or an organization which is interested in a position or authority. Same definition అండి, కొంచెం డిఫరెంట్ ఫామ్లో. తర్వాత మెయిన్ బాడీ: నాన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ వన్స్ డ్యూటీ can be regarded as corruption depending upon the situation and intent, but one cannot decide that non-performance of duty as a corruption without analyzing its causes. సో చూస్తున్నారా, క్వశ్చన్లో డైరెక్ట్ ఇచ్చేసేసారు. నాన్ కాజెస్ ఆఫ్ కరప్షన్ ఈజ్ డైరెక్ట్లీ లీడ్స్ నాన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఏ డ్యూటీ ఈజ్ ఎ కరప్షన్ అని. మనం ఇది రాసే పేపర్ మైండ్లో పెట్టుకొని రాయాలి. ఎథిక్స్ పేపర్ కాబట్టి ఎథికల్గా రాయాలి. నాన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ వన్స్ డ్యూటీ క్యాన్ బి రిగార్డెడ్ యాజ్ కరప్షన్ డిపెండింగ్ అపాన్ ద సిచ్యుయేషన్ అండ్ ఇంటెంట్, బట్ వన్ కెనాట్ డిసైడ్ దట్ నాన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ డ్యూటీ యాజ్ ఎ కరప్షన్ వితౌట్ అనలైజింగ్ ఇట్స్ కాజెస్. ఇప్పుడు నాన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ డ్యూటీ యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ కరప్షన్. రిసోర్సెస్ వేస్టేజ్: ఒకవేళ కరప్షన్ కావాలని రిసోర్స్ వేస్ట్ చేయడం. It is the duty of all public servants to ensure that the public money is spent most efficiently and that programs are provided effectively. Due to non-performance, the public resources are being wasted. It is termed as corruption. అంతే కదండి. ఒక మనీ ఒక దానికోసం ఇస్తే దానికి యూజ్ చేయకుండా అట్లనే వేస్ట్ చేసేయడం కూడా ఫార్మ్ ఆఫ్ ఎ కరప్షన్. మనీ ఈజ్ నాట్ యూజ్డ్. Acting against the orders: the public servant is expected to maintain rules and regulation, follow the rules and regulations, to do as per the instruction in order to keep the credibility of institution intact. అవును, పబ్లిక్ సర్వీస్ అంటేనే, పబ్లిక్ సర్వెంట్స్ అంటేనే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అవుతూ దానికంటూ ఒక స్కేల్ ఉంది క్రెడిబిలిటీ అని. కానీ మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేయకుండా కరెక్ట్గా లేకపోవడం వల్ల కరప్ట్ చేసేస్తా అన్నారు ప్రాక్టీసెస్ అన్నీ. Failing the following instructions can be: example, a public servant when ordered to evict illegal construction and failing to do so will create a common perception that the officials have taken a bribe to avoid eviction. అంతే కదండి. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ దాన్ని క్యాన్సిల్ చేసేయండి అంటే క్యాన్సిల్ చేయలేరు. హీ డిడ్ నాట్ పర్ఫార్మ్ హిస్ డ్యూటీ. సో పీపుల్ ఏమనుకుంటారు, హీ హ్యాస్ టేకెన్ బ్రైబరీ, సో ఆయన చేయలేదు అని ట్రస్ట్ అనేది పోతుంది. Misleading public: not doing duty is like hiding information from the public. Such non-performance is creating a misleading act. Example, a public servant fails to clear the pensions of citizens. సిటిజన్స్కి టైంకి ఇవ్వకపోవడం వల్ల వీళ్ళంతా కరప్ట్, వాళ్ళకైతేనే ఇస్తారు, వీళ్ళకైతేనే ఇస్తారు, మన మనీ తినేస్తా అన్నారు అని బ్లా 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 థింగ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. Unprofessionalism: professionalism is one of the major feature of public official and one needs to maintain it at all level. Failing to keep up: example, a police officer avoiding to reach the site of crime deliberately, కావాలని నేను రాను అని బద్ధకంగా, ఆర్ ఫర్ అది పాలిటిక్స్ ఇన్వాల్వ్ అయినవి, సో నేను రాను, అలాంటి వల్ల కూడా నాన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ డ్యూటీ. హీ ఈజ్ నాట్ పర్ఫార్మింగ్ హిస్ డ్యూటీ బై నాట్ కమింగ్. He is not performing his duty by not giving money. He is not performing his duty by not following his rules and regulations. He is not performing his professional duty. So all this falls under how non-performance of a duty leads to corruption.
violating basic rights. All civil servants are entrusted with public duty for the welfare of masses. Negligence to the public duty, masses, loss of freedom, health, education, even. Hence, example, a doctor willfully failing to hospital on time threats the సో వైలేటింగ్ బేసిక్ రైట్స్. బేసిక్ ఆయన డాక్టర్ అంటే ప్రాణాలు కాపాడాలి. బేసిక్ థింగ్ ఏంటి డాక్టర్ది అంటే. చూడండి, మీరు సివిల్ సర్వెంట్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్లే అని అనుకోకండి. సో ఈ క్వశ్చన్స్ రాసిన తర్వాత మీ మైండ్ అనేది బ్రాడర్గా పెరగాలి. బ్రాడర్ ఆస్పెక్టివ్స్, బ్రాడర్ థింగ్స్. సో అర్థమైందండి. హాఫ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఆర్ డన్. మెయిన్ బాడీ కరప్షన్ యొక్క డెఫినేషన్ రాస్తారు. Always non-performing of a duty does not leads to corruption. It is based on situation. It should be clearly analyzed and రాసి how non-performance of a duty ఎలా కరప్షన్కి దారి తీస్తుంది అంటే బై రిసోర్సెస్ వేస్టేజ్, అగేన్స్ట్ ద ఆర్డర్, మిస్లీడింగ్ పబ్లిక్, unprofessional, violating basic rights. All this leads to non-performing the duty and corruption. Second, non-performance of duty cannot be always considered as a form of corruption. Inner consciousness. Sometimes the duty of a public official is expected to perform may not be ethically right. In such cases, the official, ఇప్పుడు పెద్దవాళ్ళు వచ్చి చెప్పారు ఆయన డాక్టర్కి చంపేసేయనో, లేకపోతే పబ్లిక్ సర్వెంట్స్కి ఒక దాని మీద సైన్ చెయ్యమనో. యాక్చువల్లీ వాళ్ళు చెప్పినట్టు మన రూల్స్ అన్నీ ఫాలో అవ్వాలి. బట్ ఎథికల్గా అది మనకు రాంగ్ అనిపిస్తే మన డ్యూటీ మనం చేయట్లేదు, బట్ రాంగ్ అది. సో అలాంటివి డస్ నాట్ ఫాల్స్ అండర్ కరప్షన్. ఏ పబ్లిక్ సర్వెంట్స్ మే రిఫ్యూజ్ టు ఫాలో సమ్ ఆర్డర్స్ యాజ్ ఇట్ మే హార్మ్స్ కమ్యూనిటీ ఇంట్రెస్ట్. టెక్నికల్ ఇష్యూస్ నేను ఆల్రెడీ క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అన్ఇంటెన్షనల్ సిచ్యుయేషన్ మే అరైజెస్ దట్ మే ప్రివెంట్ అన్ అఫీషియల్స్ from performing a duty. This does not mean that the public servant is a corrupt. Other issues, non-performance of a duty by a public servant may due to lack of coordination. అవును, ఒక్కొక్కసారి కోఆర్డినేషన్, కోఆపరేషన్ ఆయన చాలా చెయ్యాలనుకుంటాడు, కానీ ఆయనకు హెల్ప్ చేయడానికి చుట్టుపక్కల ఎవరు లేనప్పుడు ఆయన ఎంత ఎథికల్గా ఉన్నా వేస్ట్ కదా. సో ఇట్ డస్ నాట్ లీడ్స్ టు కరప్షన్. సో కంక్లూజన్, ఇన్ ఆల్ కేసెస్ నాట్ పర్ఫార్మింగ్ డ్యూటీ డస్ నాట్ ఆల్వేస్ ట్రాన్స్ఫర్ టు కరప్షన్. బట్ నాన్ పర్ఫార్మింగ్ దెన్ డెలిబరేట్లీ, కావాలని, అవుట్ ఆఫ్ నెగ్లిజెన్స్, అవుట్ ఆఫ్ బ్రైబరీనో, అవుట్ ఆఫ్ సమ్ డిఫరెంట్ బ్లా థింగ్స్, ఇఫ్ యు ఆర్ నాట్ ఫర్ యువర్ పర్సనల్ గెయిన్స్ చేయకపోతే దాన్ని కరప్షన్ అంటారు. వితౌట్ ఎ వ్యాలిడ్ రీజన్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ కరప్షన్. హెన్స్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ది పబ్లిక్ సర్వెంట్ టు పర్ఫార్మ్ దేర్ డ్యూటీ. వాల్యుడేషన్, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్, కరప్షన్ యాజ్ ఎ అబ్యూస్ ఆఫ్ పవర్ అండ్ సోషల్. ఇఫ్ యూ పొల్యూట్ యువర్ డ్యూటీ, ఇది ఇంపార్టెంట్ అండి. The best quotation you can write for corruption: if you pollute your duty, you have to salute to everybody. అబ్దుల్ కలాం రాసిన కొటేషన్. సో ఇప్పటికీ మనం 2 క్వశ్చన్స్ డిస్కస్ చేసామండి, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ అండ్ గవర్నెన్స్ క్వశ్చన్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.